ఒకవేళ వేరు కాపురం పెడితే ఆ రోజు ఈ తమ్ముడు బతకడన్నయ్య, బతకడు. ఆ స్నిగ్ధ గారితో చెప్పి కృష్ణవేణిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయించండి. నేనెవరికి అక్కని కాదు, నాకెవ్వరూ చెల్లెలు లేరు. ఒకవేళ నీకు అక్క ఉందని ఎవరైనా ఫీల్ అయితే సారీ. ఆ అక్క చచ్చిపోయిందనుకోండి, మీతో మాట్లాడాలి, రండి. ఎందుకు అరవింద్ నాతో అనవసరంగా మాట్లాడి అలివేణక్కకి కోపం తెప్పిస్తావు? వదినా, ఈరోజు అలివేణి ఇంట్లో కోడలిగా తిరుగుతుంది అంటే అది తనకు నువ్వు పెట్టిన భిక్ష. అది తను మర్చిపోయిందేమో గాని నేను మర్చిపోలేదు వదినా. సాహు, గుణపం తీసేయి. స్వామి, ఇక్కడేదో రాయి అడ్డుపడింది. అది రాయి కాదు, రాతి ద్వారం. ఆ రాతి ద్వారాన్ని మెల్లగా పైకి తీయాలి. అలాగే స్వామి. లోకో విధిర్విజీవస్య జన్మ మృత్యుం జరాధికం దేశాయ మధ్యే స్థివిర్యాస్తి తత్రం రంగేత్ నాటకం.
వెళ్ళి ఒక తాడు తీసుకురండి. ఈ తాడు కొస ఆ చెట్టు కట్టండి. అలాగే గురుదేవా. గురుదేవా, తాడు లోపలికి వెళ్ళింది అంటే లోపల గుహ ఉన్నట్టుంది. గుహ లోపల అమ్మవారి ఆలయం ఉంది. 200 సంవత్సరాల క్రితం చిన్నమ్మదేవి పూజించిన ఆలయం ఉంది విశ్వంబర. చిన్నమ్మదేవికి మన కాలముఖరుద్రుడికి జరిగిన యుద్ధానికి ఈ ఆలయం సాక్షి. చిన్నమ్మదేవి కాలముఖరుద్రునికి భయపడి ఈ ఆలయంలో అమ్మవారిని శరణు కోరింది. కాలముఖరుద్రుడు ఈ ఆలయానికి వచ్చి చిన్నమ్మదేవిని చెరపట్టి ఆలయాన్ని పూర్తిగా మట్టితో కప్పేశాడు. ఆలయంలోని అమ్మవారి లీలలు మహిమాన్వితం. స్వామి, మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం? అసలు సిసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. మన కాలముఖరుద్రుడి మృత శరీరం సజీవుణ్ణి చేయటానికి అమ్మవారి కటాక్షం కావాలి. నేనిప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు ఈ తాడు సహాయంతో లోపలికి దిగండి. లోపల ఆలయం ఉంటుంది, కానీ అమ్మవారి విగ్రహం మాత్రం మీకు కనిపించదు. మీరు ఆలయంలోకి దిగాక సూర్యోదయం వరకు లోపలే ఉండాలి. సూర్యోదయం అయ్యాక వెలువడే తొలి సూర్యకిరణాలు చిన్నమ్మదేవి పటం మీద పడతాయి. ఆ తొలి సూర్యకిరణాలు చిన్నమ్మదేవి పటం మీద పడిన క్షణంలో గుహలో ఉన్న ఆలయంలోకి వెలుగు వస్తుంది. ఆ వెలుగులో అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. ఆ వెలుగు కేవలం 30 సెకండ్లు మాత్రమే ఉంటుంది. ఆ వెలుగులో అమ్మవారి విగ్రహం దగ్గర ఒక వెండి కలశం ఉంటుంది. ఆ 30 సెకండ్ల లోపు ఆ వెండి కలశం తీసుకొని మీరు పైకి రావాలి. ఆ వెండి కలశమును 30 సెకండ్ల లోపు మీరు తీసుకురాకపోతే మళ్ళీ వచ్చే అమావాస్య వరకు ఈ అవకాశం ఉండదు. అంటే ఒక్క అమావాస్య నాడు మాత్రమే సూర్యకిరణాలు పడి అమ్మవారు కనిపిస్తారా గురుదేవా? అవును విశ్వంభర. ఆ ఘడియల్లోనే కలశం తీసుకొని పైకి రావాలి. అలాగే గురుదేవా. ఆ కలశంలోని పవిత్ర జలంతో కాలముఖరుద్రుని సజీవుణ్ణి చేయొచ్చు. అర్థమైంది గురుదేవా. తాడు సహాయంతో కిందకి దిగి అక్కడే సూర్యోదయం వరకు వేచి ఉండండి. రిపోర్ట్స్ లాగా ఏదో కవర్ ఉందేంటి?
కవర్లో డాక్టర్ ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్ చేసి అసలు ఏంటో కనుక్కుంటే. కొద్దిసేపు పడుకో. ఏంటి ఆ కృష్ణవేణితో మీటింగ్? అయ్యో అదేం లేదు అలివేణి. నేను వెనకుండి అంతా గమనించాను. అయ్యో అలివేణి, తన పార్టీలో కనిపించింది కదా అని పలకరించాను అంతే. నా దగ్గర నా మాట, మీ వదిన దగ్గర మీ వదిన మాట మాట్లాడుతున్నావని నాకు అనుమానంగా ఉంది. అలాంటిదేం లేదు అలివేణి. చిచి, మీ వదినకి సిగ్గులేదు. ఆ స్నిగ్ధ గారి దగ్గర జాబ్ చేస్తుందంట. అక్కడ జాబ్ చేస్తుంది కాబట్టే భూమి పూజ రోజు నీకు ఫోన్ చేసి పిలిపించింది. భూమి పూజలో మన ఇద్దరిని కూర్చోబెట్టాలన్న ఐడియా వదిందే. ఆహా, చూడు, వదిన సంగతి వదిలేసి పార్టీని ఎంజాయ్ చేయాలి వేణి. ఆ కృష్ణవేణి నా మూడంతా పాడు చేసింది. అవును, నీకు ఓల్డ్ హీరోయిన్ వహీదా రెహమాన్ తెలుసా? తెలుసు. ఏ? మన తెలుగు ఓల్డ్ హీరోయిన్ కృష్ణకుమారి తెలుసా? ఆ తెలుసు. అయితే ఆ ఇద్దరి హీరోయిన్స్ అందం ఒక్కటైతే నువ్వు తెలుసా? నేనేం పొగడలేదు, నీ మీదొట్టు. పొగడకపోతే నేనేం అందంగా లేనా ఏంటి? అదే కదా నేను అంటున్నాను. వెరీ గుడ్. ఈ పార్టీకి ఈ మూడే కావాలి. నిన్ను సరే, రూమ్ లోకి రా, నీతో పనుంది. అయ్యో ఏంటిది? నీకిప్పుడు రొమాంటిక్ మూడ్ వస్తే మాత్రం నేను పార్టీని వదిలేసి రావాలా? అయ్యో నో, నేను రూమ్లోకి రాను. అయ్యో, నా ఉద్దేశం అది కాదు. మరి సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను అత్తయ్య దగ్గరికి వెళ్తాను. హేయ్, అమ్మయ్యా, ఎముండైనా హ్యాండిల్ చేసి ప్రాణాలు తిరిగి తీసుకోవచ్చేమో గాని పెళ్ళాన్ని హ్యాండిల్ చేయడం మాత్రం చాలా కష్టం. అవును, ఈ కర్రోడెక్కడా? అసలు సిసలు కదా, ఇప్పుడే మొదలు పెట్టాలి. స్నిగ్ధ మేడంకి చెప్పి నేను ఈ పార్టీ నుంచి వెళ్ళిపోతాను. నేను డిస్టర్బ్ అయ్యి ఇక్కడ అందరినీ డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. అమ్మగారు, అమ్మగారు బాగున్నారా? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? నా సంగతి పక్కన పెట్టండి అమ్మగారు. మీరేంటి అమ్మగారు, వంశీ గారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవటమేనా? ఇది మీ ఇల్లు, ఈ ఇంటి ఓనర్ మీరే కదండి అమ్మా. గొడవలు సర్దుబాటు చేసుకుని మళ్ళీ ఇంట్లోకి వచ్చేయండి అమ్మా. అలాగే, తప్పకుండా వస్తాను. సరేనమ్మా, ఇదిగో ఈ కూల్ డ్రింక్ తాగండి. నాకేం వద్దు, గెస్ట్లకి ఇవ్వు. లేదమ్మగారు, మీరు తీసుకోండి. వద్దంటున్నానా? పర్వాలేదు, తీసుకోండి అమ్మా. అయ్యో అమ్మగారు, అమ్మగారు, సారీ అమ్మగారు, సారీ అమ్మగారు, చూసుకోలేదమ్మా.
సరే సరే నువ్వు వెళ్ళు. అలాగే నమ్మగారు. అయ్యో జ్యూస్ చాలా ఎక్కువ పడింది వదినా. ఆ విషయం నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు. అందుకే నాప్కిన్ కంటే బెటర్ వాష్రూమ్కి వెళ్ళండి. నాకు తెలుసు, వెళ్తాను. నువ్వేం చెప్పక్కర్లేదు. అలవాట్లో పొరపాటుగా మీరు వంశీ అన్నయ్య రూమ్లోకి వెళ్ళకండి. ఎందుకు వెళ్తాను? నా రూమ్ ఉంది కదా. ఇప్పుడు మీ రూమ్ ఖాళీగానే ఉంది, అక్కడికి వెళ్ళి వాష్ చేసుకుని రండి. అవన్నీ నువ్వు చెప్పక్కర్లేదు. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఏంటది? తమరి ఇంటి కోడలు కాదు కదా, మీరు దజ్జాగా వాష్రూమ్లోకి వెళ్ళొచ్చు. నా ఉద్దేశం పక్కకి జరుగు. నేను ఇంకా ఇంటి కోడల్ని, గుర్తుపెట్టుకో. అసలు సిసలు కథ ఇప్పుడే మొదలవుతుందని వదినకు తెలీదు. తన రూమ్లో ఎవరు లేరని వెళ్తుంది, కానీ అక్కడ అన్నయ్య ఫ్రెష్ అప్ అవుతున్నాడని తెలీదు. సో ఇప్పుడు అన్నయ్య ఆ రూమ్లోనే ఉన్నాడు. కథ జస్ట్ ఇప్పుడే మొదలైంది జూడ్. కథ మారబోతుంది డ్యూడ్. ఇదేంటి ఈ టైంలో కరెంటు పోయింది? నో ప్రాబ్లం, 1 minute లో వచ్చేస్తుంది. కరెంటు పోయిందే, ఇప్పుడెలా? ఈ టైంలో కరెంటు పోదు కదా అత్తయ్య. అరవింద్, ఏమైంది? జనరేటర్ వర్క్ చేయడం లేదా?
ఇప్పుడే చెక్ చేసి చూశాను మామ్, చిన్న ప్రాబ్లం. ముందు నువ్వు వెళ్ళి ఇంకొకసారి చెక్ చేసిరా. అలాగే మామ్. ఆంటీ, వంశీ గారు ఇంకా రాలేదేంటి? నాకు పార్టీ చాలా బోర్గా ఉంది. అవునా, సరే మనమే పైకెళ్ళి వంశీని తీసుకొద్దాం రా స్నిగ్ధ. యా, గుడ్ ఐడియా ఆంటీ. కమ్. వంశీ రూమ్ ఇదే స్నిగ్ధ.